వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు ఫిక్స్ అయ్యారా? 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ వర్గాల్లో నెలకొన్న నిరుత్సాహాన్ని పారద్రోలి జోష్ నింపేందుకు సిద్ధమవుతున్నారా? ఇటీవల విదేశీ టూర్ నుంచి తిరిగొచ్చిన జగన్ పార్టీ క్యాడర్లో నెలకొన్న అసంతృప్తిని దూరం చేసేందుకు సిద్ధమవుతున్నారట. నిజమేనా? కార్యకర్తల్లో మళ్లీ ఉత్సాహం నింపేందుకు వైసీపీ అధినేత స్వయంగా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించే అవకాశాలపైన ఆసక్తికర చర్చ సాగుతోంది. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా జగన్ కొత్త రాజకీయ వ్యూహాలకు శ్రీకారం చుడుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఊహించని రీతిలో జగన్ జిల్లాల పర్యటన దీనికి లెట్స్ వాచ్ ది స్టోరీ. 2019లో ఏపీ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ 2024లో ఊహించని ఓటమితో పార్టీ శ్రేణులు షాక్కు గురైన సంగతి తెలిసిందే. ఆ మాటకొస్తే అధినేత జగన్ కూడా పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక ప్రజలెందుకు తిరస్కరించారో ఇంతవరకు అంతుపట్టడం లేదని అంటున్నారట. అయితే ఓటమిని చూసి ఏమాత్రం అధైర్యపడకుండా నేతలతో పాటు క్యాడర్కు సర్ది చెప్పినా జగన్ మాటలు మాత్రం వారిలో ఉత్సాహాన్ని నింపడం లేదట. కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు వైసీపీ చేస్తున్న పోరాటాలు, విమర్శలు ఇవేవి ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇందుకో కారణమని మేధావుల భావన. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సమయం దొరికినప్పుడల్లా గత ప్రభుత్వ వైఫల్యమే ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులకు కారణమంటూ వైసీపీ దుమ్ము దులుపుతూనే ఉన్నారు. కూటమి మాటలతో వైసీపీ అధినేత సహా నేతల్లోనూ అధికార పార్టీ పట్ల కసి పెరుగుతున్నా జనంలో మార్పు లేకపోయేసరికి నిరాశకు గురవుతున్నారట. తమ తెచ్చిన పరిశ్రమలను, అభివృద్ధిని కూటమి తన ఖాతాలో వేసుకుంటోందంటూ క్రెడిట్ చోరీ అంటూ కొత్త పలుకులతో వైసీపీ నెత్తినూరు బాదుకున్నా ప్రయోజనం లేకుండా పోతోందనే వాదన కూడా ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల పేరుతో భారీ పెట్టుబడులను రాష్ట్రంలోకి ఆహ్వానించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యమన్న ఎజెండాను బలంగా చెబుతున్న కూటమిని చూసి వాస్తవాలను జనంలోకి తీసుకువెళ్లేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయట. ఈ పరిస్థితుల్లో క్యాడర్ మొత్తం డీలాపడి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలతో తాము చెప్పే మాటలు జనం నమ్మే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. దీనికి తోడు కూటమిని విమర్శిస్తే కేసుల భయం, అరెస్టుల భయంతో వైసీపీ బెదిరిపోతోందట. వైసీపీ హయాంలో టీడీపీ, జనసేనకు ఎదురైన పరిస్థితులే ఇప్పుడు వైసీపీకి ఎదురవుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయట. కూటమి ప్రభుత్వం వైసీపీని అతలాకుతలం చేస్తుంటే ఆ మాటకొస్తే కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణంలో ఏపీలో వైసీపీ నేతలు చాలా మంది పార్టీలను వీడి సొంత పనుల్లో కొంతమంది, మరికొంతమంది అయితే కూటమి గూటికి చేరిపోయారు. ఈ పరిస్థితి నుంచి బయటపడి మళ్లీ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని జగన్ తన సన్నిహితులతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ ఓటమి నుంచి ఇప్పటి వరకు జగన్ నాయకుల్లో మనోధైర్యం నింపేందుకు మీటింగులు పెట్టినా వారి మనోగతం తెలిపేందుకు మైకు వారికి ఇవ్వకపోవడం కొసమెరుపు. దీంతో అధినేత చెప్పింది విని లేని చిరునవ్వుతో చప్పట్లు కొట్టి బయటకొచ్చాక మాత్రం మళ్లీ గుబులుగానే ఉంటున్నారట. ఈ పరిస్థితుల్లో మధ్య మార్గంగా క్యాడర్లో ఉత్సాహం రావాలంటే తాను రోడ్డెక్కాల్సిందేనని అధినేత నిర్ణయించుకున్నట్టు సమాచారం. కూటమి 2 ఏళ్ల పాలన చూసి జిల్లాలో పర్యటిస్తాననే నేతలతో గతంలోనే స్పష్టం చేసిన జగన్ త్వరలోనే జిల్లాల పర్యటనకు ముహూర్తం ఖరారు చేసుకుంటున్నట్టు ప్రచారం మొదలైంది. ఈ ఏడాది జూన్ 12 నాటికి కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తుండటంతో మాట తప్పనని పదే పదే చెప్పే జగన్ ఖచ్చితంగా జిల్లాలో పర్యటిస్తారని అంతా అనుకుంటున్నారట. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లాల టూర్లు తొందరలోనే ఉంటాయని జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టు స్థానిక నాయకులు జగన్ రాక కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. 2 ఏళ్ల కాలం పూర్తయితే రాష్ట్రంలో కూటమి పాలన మీద చేసే విమర్శలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే అవకాశం కోసం వేచి ఉన్న జగన్ కు ఇదే సరైన సమయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జగన్ జిల్లాల టూర్లు ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. గోదావరి జిల్లాల నుంచి లేదా ఉత్తరాంధ్ర నుంచి టూర్ ప్లానింగ్ ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాబోయే 2029 ఎన్నికల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. 2022లో మంగళగిరిలో జరిగిన ప్లీనరీ తర్వాత ఇంతవరకు సమావేశాలు జరగలేదు కాబట్టి ఎన్నికల ముందు ప్లీనరీ నిర్వహించే ఆలోచన పార్టీలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు ప్లీనరీ నిర్వహిస్తే అత్యంత ముఖ్యమైన మహాసభల్లో ముఖ్య నేతలు, ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొనాల్సిన అవసరంతో పాటు పార్టీ భవిష్యత్తు, రాజకీయ వ్యూహాలు, సంస్థాగత మార్పులు, తీర్మానాలు వంటివే కాకుండా
పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం, ముఖ్యంగా ప్లేనరీలో ప్రధానమైనవి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్లేనరీ నిర్వహించడం పార్టీకి కొంత కష్టమేనని చెప్పుకుంటున్నారు. ప్లేనరీ అంటే పార్టీ బల నిరూపణగానే చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ నేతలు ప్లేనరీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించలేకపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని, ప్రజల్లో జగన్ పట్ల ఉన్న అభిమానం తగ్గే ప్రమాదం ఉంటుందని రాజకీయ విశ్లేషకుల ఆలోచన. దీంతో ఈ సమావేశాలను ఎన్నికలకు ముందు నిర్వహించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో అంటే 2027లో పాదయాత్ర నిర్వహిస్తారని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి యాత్ర తర్వాత ప్లీనరీ వేదికగా ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నేతలతో పాటు క్యాడర్లోనూ ఎక్కడా కార్యకర్తల్లోనూ జోష్ లేకపోవడంతో వారిలో ఉత్సాహం నింపేలా వైసీపీ అధినేత జిల్లాల టూర్లకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. అయితే ఈ టూర్ను ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో పార్టీకి బలం ఉన్నా కొంత ఇబ్బందులు పడుతోందట. నేతలు ఉన్నా ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకసారి జగన్ జనంలోకి వస్తే జోష్ వస్తుందని, ఆ హుషారులో పార్టీ మొత్తం కదులుతుందని అంతా అనుకుంటున్నారట. అంతేకాదు ఉత్తరాంధ్ర సెంటిమెంట్ కూడా జగన్ కి కలిసి వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జగన్ త్వరలో జిల్లాల టూర్ ముగించుకుని పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపాలని చూస్తున్నారట. జిల్లాలో నేతల మధ్య పార్టీ గెలుపుపై పూర్తి విశ్వాసం కలిగేలా శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు జిల్లాల పర్యటన చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచే ఈసారి తన సరికొత్త రాజకీయ జైత్రయాత్రను మొదలుపెట్టే అవకాశాలు లేకపోలేదని పార్టీలో చర్చ మొదలైంది. ఉత్తరాంధ్ర అంటేనే పొలిటికల్ పార్టీలకు సెంటిమెంట్ కావడంతో తూర్పు తీరం నుంచి పాదయాత్ర మొదలు పెడితే వైసీపీ జెండా రెపరెపలాడటమే కాదు, ఫ్యాన్ రెక్కలు రాష్ట్రంలో గిరగిర తిరుగుతాయని వైసీపీ నేతలు బల్లగుద్ది మరీ చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లాల పర్యటన శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే బాగా కలిసొస్తుందని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. జగన్ జిల్లాల పర్యటన మీద అయితే ఉత్తరాంధ్రలో చర్చ సాగుతోంది. జగన్ టూర్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. అయితే నేరుగా జిల్లాల పర్యటన ఉంటుందా లేదా బస్సు యాత్ర చేస్తారా అనేది స్పష్టత లేదు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు తర్వాత జగన్ జిల్లాల పర్యటన ఉండే అవకాశం ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కమిటీలో సీనియర్లకు ప్రాధాన్యత లేకపోవడం, మరోవైపు చిన్నబాబు సీనియర్లను పక్కన పెట్టడం చూస్తూ ఉంటే మహానాడు తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని వీడేవారి సంఖ్య పెరుగుతుందని వైసీపీ ఊహిస్తోందట. పైగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ను నియమించడంతో సీనియర్లంతా ఇక మన పని అయిపోయినట్టేనని చెప్పుకుంటున్నారట. మహానాడు తర్వాత తెలుగు తమ్ముళ్లలో అంతర్లీనంగా దాగి ఉన్న బాధను తొలగించేందుకు జిల్లాల పర్యటనలో తెలుగు తమ్ముళ్లను ఆహ్వానించి వారికి అవకాశం ఇస్తే నేతలతో పాటు క్యాడర్ కూడా కలిసి వస్తుందని ఆలోచన చేస్తున్నారట వైసీపీ అధినేత. అందుకే మహానాడు తర్వాత జిల్లాల పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చర్చ నడుస్తోంది. మరోవైపు ఉత్తరాంధ్రపై టీడీపీ ఎక్కువగా ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో వైసీపీ అధినాయకత్వం కూడా ఈ ప్రాంతంపైనే ఎక్కువగా దృష్టి సారించిందని చెబుతున్నారు. జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వస్తే మాత్రం ప్రాంతీయ రాజకీయాలు వేడెక్కడం ఖాయమని అంతా అంటున్నారు. మొత్తానికి జిల్లాల పర్యటనలతో వైసీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం వస్తుందా? ఉత్తరాంధ్ర నుంచి జగన్ ప్రారంభించే రాజకీయ యాత్ర పార్టీకి మళ్లీ ఊపు తెస్తుందా లేక కూటమి ఆధిపత్యం కొనసాగుతుందా అన్నది రానున్న రోజుల్లో స్పష్టం కానుంది.